2040 సంవత్సరం వరకు నగర వ్యాప్తంగా ప్రజలకు ఎక్కడ త్రాగునీటిని ఇబ్బంది రాకుండా పాలకవర్గం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా నగరంలోని మల్టీపర్పస్ పార్కును అధికారులతో కలిసి సందర్శించారు. 6 ఎకరాల స్థలంలో మొత్తం 11 కోట్ల రూపాయల నిధులతో కొనసాగుతున్న పార్క్ అభివృద్ధి సుందరీకరణ పనులను పరిశీలించారు. పార్కులో పర్యటించి ల్యాండ్స్కేపింగ్, ఈపీడీఎం వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే గ్రౌండ్, ఆట పరికరాలు, మ్యూజికల్ ఫౌంటైన్, యాంఫీ థియేటర్ తదితర పనులను నిశ్చితంగా పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో పార్కు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఖాళీ దేవుని ఒక ఆకి గ్రౌండ్ చూస్తాడు, ఏం చూడ పట్టించుకోడు. కరీంనగర్ నగర ప్రజలకు ఒక మంచి పార్కును అందివ్వాలనే లక్ష్యంతో దాదాపుగా 5,45,00,000 రూపాయలు ఓన్లీ పార్క్ డెవలప్మెంట్ కోసం కేటాయించి టెండర్స్ పిలిచినారు. 2019లో టెండర్స్ పిలిస్తే 20లో అగ్రిమెంట్ అయింది. అప్పటి నుంచి పనులు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు 6 ఎకరాల స్థలం ఈ మొత్తం ఏరియా. మరి దీనిలో 5.5 కోట్లతో పార్కు, అదేవిధంగా వాకర్స్ నడవడానికి మంచి ఈపీడీఎం ఫ్లోరింగ్ ఉండాలి అని 1,50,00,000 రూపాయలతోటి 1,50,00,000 రూపాయలతోటి ఈపీడీఎం ఫ్లోరింగ్, వాకింగ్ ట్రాక్, అదేవిధంగా పిల్లలు ఆడుకునే ఏరియాలో కూడా ఈపీడీఎం ఫ్లోరింగ్. మరి పిల్లలు ఆడుకోవడానికి దాదాపు 50,00,000 రూపాయలతోటి ఎక్విప్మెంట్, దాదాపు 2 కోట్ల రూపాయలతోటి మంచి మ్యూజికల్ ఫౌంటైన్, మంచి థీమ్తో మ్యూజికల్ ఫౌంటైన్ కూడా 2 కోట్ల రూపాయలతోటి ఇవన్నీ ఏర్పాటు చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. ఆ పనులను పరిశీలించడం జరిగింది ఈరోజు అధికారులతో కలిసి. పనులన్నీ కూడా ఇటీవలి కాలంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి. జూలై మాసం చివరి కల్లా ఈ అన్ని వసతులు అన్ని కంప్లీట్ చేసుకుని మరి కరీంనగర్ నగర ప్రజలకు ఒక మంచి పార్కును, ఏదైతే సర్కస్ గ్రౌండ్, గతంలో సర్కస్ గ్రౌండ్ పిలువడే జ్యోతిబా పూలే గ్రౌండ్ తీసుకొచ్చినాము అందుబాటులోకి, అదేవిధంగా ఈ పార్కును, ఈ గ్రౌండ్ను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఆ నగరపాలక సంస్థ పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఏజెన్సీ వారిని కూడా ఎక్కడ డిలే లేకుండా మరి పనులు పూర్తి చేసే క్రమంలో మరి పనులు సాగుతూ ఉన్నాయి. ఒక మంచి ఈ బిల్డింగ్, పాత ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ కూడా దాన్ని కూడా రెనోవేట్ చేయాలి, దానికి కూడా మంచి కలరింగ్ చేసుకోవాలి, దానికి కూడా మంచి లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది.